Hi friends and hi friends and welcome back to my channel. So friends, ఇవాల్టి వీడియోలో మనం చూసుకుంటే వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ ఇన్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో పిఎఫ్ ఆఫీస్లో అయితే అసిస్టెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో టోటల్గా మనం చూసుకుంటే 323 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ యొక్క వేకెన్సీస్ని ఎలా అప్లై చేయాలో అయితే ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం చూసుకుంటే ఓవరాల్గా 322 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 132 యూఆర్ కేటగిరీ, 32 ఈడబ్ల్యూఎస్, 87 ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కలిపి దాదాపుగా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం. సో ఓవరాల్గా 323 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి శాలరీ మనం చూసుకుంటే 7th లెవెల్ పే స్కేల్. సో యాజ్ పర్ సెంట్రల్ వచ్చేసి 7th లెవెల్ పే స్కేల్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి మినిమం 30 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. యూఆర్ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలని కూడా మినిమం 30 years అయితే ఉండాలి, దానికంటే ఎక్కువ అయితే ఉండకూడదు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే కంపల్సరీగా మీరు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ మీ దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి అయితే మీరు కంపల్సరీగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా మీకు అనేది టైపింగ్ అయితే ఎక్సలెంట్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేసి మీకు 120 words per minute టైప్ చేసేంత టైపింగ్ ఫాస్ట్ అయితే ఉండాలి. డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. బేసిక్గా చూసుకుంటే ఇక్కడ మీ దగ్గర టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క డ్యూటీస్ వచ్చేసి టేకింగ్ డిక్టేషన్ అండ్ టైపింగ్ ఫ్రమ్ కన్సర్న్డ్ ఆఫీస్, టెలిఫోనిక్ ఆల్సో మేనేజింగ్. సో బేసిక్గా ఆఫీస్ అసిస్టెంట్ డ్యూటీ వచ్చేసి ఇది అనేది ఇలా రోల్ అనేది ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేసినారు. ఈ యొక్క పోస్ట్ వచ్చేసి పర్మనెంట్ అని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూ ఢిల్లీలో అయితే ఉంటుంది. ప్రాబబేషన్ పీరియడ్ వచ్చేసి మీకు 2 years. సో ఒకవేళ ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్ సెలెక్షన్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 27th March అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి 7th March నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 27th March. ఆలోగా కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి వెబ్సైట్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. https://www.upsconline.nic.in అనే వెబ్సైట్ వెళ్ళి అక్కడైతే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో సిలబస్ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ సేమ్ మార్క్స్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రాంగ్ ఆన్సర్స్కి అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అయితే మెన్షన్ చేసినారు. మనం సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ఉంటుంది. సో వెయిటేజ్ చూసుకుంటే 300 marks వచ్చేసి మనకు వెయిటేజ్ ఉంటుంది. అండ్ మిగతా మార్క్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్ అంటే బేసిక్గా ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో సెంటర్స్ మనం చూసుకుంటే మన సౌత్ రీజియన్లో వచ్చి చెన్నైలో అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. మిగతా సిటీస్ హైదరాబాద్లో ఇచ్చినారు. ఇక్కడ చూసుకుంటే మనకు హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో మనం ఎవరైనా మా సౌత్ వాళ్ళు అప్లై చేసుకుంటే మేమైతే హైదరాబాద్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. బేసిక్గా ఇక్కడ చూసుకుంటే పిఎఫ్ ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు కంపల్సరీగా మీరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ప్లస్ మీకు టైపింగ్ టెస్ట్ ఉంటే, టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్డ్ ఆర్ రిక్వైర్డ్ టు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25 rupees ఫీజు అయితే ఉంది. మిగతా వాళ్ళకైతే ఏం ఫీ ఉందో అదైతే ఓబీసీ వాళ్ళకైతే 25 rupees ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.